సుబేదార్ అని కొత్త హిందీ సినిమా, అనిల్ కపూర్ హీరో. థియేటర్ సినిమా కాదు, ఓటీటీ సినిమా. నిన్న గురువారం మార్చి 5 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. నేను హిందీ ఒరిజినల్లో చూశాను. ఇంతకుముందు టీజర్ చూసినప్పుడు టీజర్ నచ్చింది. ఆ తర్వాత ట్రైలర్ చూస్తే ట్రైలర్లో కథ మొత్తం చెప్పారు. ఏదైతే ట్రైలర్లో చూపించారో సినిమాలో కూడా అదే ఉంది. సో ట్రైలర్ చూసి అది నచ్చితేనే సినిమా చూడండి. నాకు ఇలాంటి సినిమాలు అంటే పాత కథ ఇది, మనం చాలాసార్లు చూసిన కథ ఇది. బట్ అయినా కానీ అనిల్ కపూర్ కోసం ప్రజెంటేషన్ కోసం చూశాను అనమాట. ఈ సినిమా చూస్తే 2 గంటల 20 నిమిషాలు ఉంది. అంటే ఓటీటీ సినిమా కాబట్టి ఇంకా ఇంటర్వెల్ అంటే ఏమీ లేదు, 1 షాట్లో అయిపోయింది. నాకు ఎక్కడ సినిమా లెంత్ ఎక్కువైందని కానీ బోర్ అని కానీ ఎక్కడ అనిపించలేదు. ఎందుకంటే ట్రైలర్ చూశాను నేను స్టార్టింగ్ నుంచి, అంటే వెయిట్ చేస్తూ ఉన్నా ఆ మూమెంట్ ఎప్పుడు వస్తుంది అనేసి. ఎందుకంటే ట్రైలర్లో మనకు హీరో విలన్ని కొట్టే సీన్ ఉంది, ఆ సీన్ కోసం వెయిట్ చేస్తున్నా. స్టార్టింగ్లో సెటప్ చేశారు. మధ్యప్రదేశ్లో ఎక్కడో మారుమూల ప్రాంతంలో సినిమా కథ జరుగుతుంది, ప్రజెంట్ టైంలోనే జరుగుతూ ఉన్నట్టు చూపిస్తారు. ఇక్కడ మామూలు అక్కడ ఆ విలన్ చేసే అకృత్యాలు అవన్నీ ఇంకా మనం చాలాసార్లు చూసిందే, బాగానే ఉన్నాయి. ఓకే, ఇంకా విలన్ ఎస్టాబ్లిష్ చేయాలి కదా, విలనిజం ఎంత క్రూరంగా ఉంటుందనేసి అవన్నీ సీన్లు బాగానే ఉన్నాయి. ఇప్పుడు వైలెన్స్ ఎక్కువ ఉంది. ఇక తర్వాత మనకు హీరో ఆ ఊరికి రావడము, హీరో అంటే మనకు ట్రైలర్లో చూపించినాడు అంటే కామ్గా, డైలాగ్స్ ఎక్కువ లేవు అనిల్ కపూర్కి, కానీ వేరే క్యారెక్టర్స్ కూడా డైలాగ్స్ చాలా తక్కువ, పొడి డైలాగ్సే ఉన్నాయి. ఇక హీరో విలన్తో ఉండే సన్నివేశాలన్నీ హీరో ఇంకా భరిస్తూ ఉంటాడు. మనం కూడా వెయిట్ చేస్తూ ఉంటాం ఎప్పుడు రివోల్ట్ అవుతాడు, ఎప్పుడు తిరిగి కొడతాడు హీరో అనేసి. ఎందుకంటే హీరో ఓల్డ్ మ్యాన్, రిటైర్డ్ మ్యాన్. అంటే యాక్చువల్ రియల్ లైఫ్లో 70 ఏళ్ళు అనిల్ కపూర్కి, సినిమాలో ఒక 50 ఏళ్ళ వయసులాగా చేసినట్టు చూపించారు. ఇక విలన్ యంగ్ విలన్, ఎవరు కొత్త అబ్బాయి 20 ఏళ్ళ విలన్ అన్నట్టు. అలా ఇక మనకు కూడా అనిపిస్తుంది ఎప్పుడు కొడుతుంది. ట్రైలర్లో చూశాను కాబట్టి ఆ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నా. మొత్తానికి ఒక అరగంట తర్వాత ఆ మూమెంట్ వచ్చింది. హీరో ఎప్పుడైతే విలన్కి అగెనిస్ట్గా వెళ్తాడో యాక్షను, అంటే అనిల్ కపూర్ ఎప్పటి నుంచో చూస్తుంది, 40 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు హీరోగా. ఈ మధ్య సపోర్టింగ్ కాస్ట్లు చేస్తాడు అనిమల్ సినిమా లాంటి సినిమాల్లో. బట్ హీరోగా చూడడం నచ్చింది నాకు. అందులో ఈ సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కూడా అనిల్ కపూరే. కథ కొత్తదేం కాదు, పాత కథనే. ఒక ఊర్లో విలన్ని హీరో ఎదిరించడం, అంతే, సింపుల్. వాళ్ళిద్దరికి ఎటువంటి పర్సనల్ పగలు ప్రతీకారాలు ఏమి ఉండవు. అలా రీసెంట్గా బాబుడీలో అలాంటి సినిమానే ఒకటి వచ్చింది. ఇక సినిమా అలా ముందుకెళ్ళి అరగంట తర్వాత ప్యారలల్గా మనకు హీరోతో పాటు హీరో కూతురు క్యారెక్టర్ని కూడా, ఆమెది కూడా కాలేజ్లో ఒకటి ఏదో ఆమె యుద్ధం ఆమెకు ఉంటుంది. సో ప్యారలల్గా 2 వెళ్తుంటాడు, హీరో యుద్ధము, అటు మన హీరో కూతురి యుద్ధము. ఆ 2 ప్యారలల్గా వెళ్తుంటాయి. హీరో యుద్ధం గురించి హీరో కూతురికి తెలియదు, హీరో కూతురు యుద్ధం గురించి హీరోకి తెలియదు. అలా 2 కన్ఫ్యూజ్ అయ్యి క్లాష్ అవుతాయి కొన్ని చోట్ల. సో అలా ప్లస్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లో మన కల్లు మామ సౌరభ్ శుక్లా, ఆ క్యారెక్టర్ కూడా బాగుంది. కొద్దిగా కామెడీ పండింది, అంటే సటల్ కామెడీ పండింది అతనిది. ఇలా వెళ్ళింది. ఇక సినిమా ఏమంటారు, ఇక హీరో విలన్ అని ఒక పాయింట్లో మనకు హీరో కొద్దిగా తగ్గినట్టు కనిపించినా మళ్ళీ ఇంకా రెబల్ అవుతుంది. ఇక ఏదైతే మనకి సినిమా స్టార్టింగ్లో చూపించారో ఊర్లో అకృత్యాలు, వాటికన్నిటికీ లింక్ పెట్టి ఎక్కువ డైలాగ్స్ లేకుండా నీట్గా వెళ్ళింది. అసలు యాక్షన్ ఎపిసోడ్స్ కానీ అవి కానీ, చేజింగ్లు కానీ, బ్లాస్టింగ్లు కానీ అసలు రియలిస్టిక్ అప్రోచ్ వెళ్ళారు. అంటే కొడితే ఎగిరెగిరి పడ్డా ఇలాంటివి లేకుండా సింపుల్గా గన్ పాయింట్లో పనులు కానిచ్చేసుకోవడం. సో గన్ పాయింట్ పెడితే ఎంత పెద్ద విలన్ అయినా, ఎంత పెద్ద హీరో అయినా చెప్పినట్టు చేయాల్సిందే కాబట్టి అలాంటివి తీసుకుంటూ వెళ్ళారు. ఇక ప్రీ క్లైమాక్స్లో మన హీరోయిన్, అంటే హీరో కూతురు సైడ్ నుంచి ఒక పెనుగులాట ఉంది. ఆ పెనుగులాట మాత్రం చాలా రియలిస్టిక్గా అనిపించింది. అంటే అమ్మాయిలు ఇలా చూసి, అంటే సరెండర్ అవ్వకుండా వీలైనంత వరకు పోరాడి పెనుగులాడితే తప్పించుకోవచ్చు, కాపాడుకోవచ్చు. అంటే ఎప్పుడు మగవాళ్ళే హీరోలే వచ్చి కాపాడాల్సిన అవసరం లేదు, వాళ్ళు కాపాడుకోవడం అనేది బాగుంది. ఆ అమ్మాయి చాలా ఈ మధ్య సినిమాలో చూసి, రాధికా మదన్ అమ్మాయి పేరు, బాగా చేస్తుంది అమ్మాయి ఇలాంటి క్యారెక్టర్లు. సో ఇక క్లైమాక్స్ అంత అయిపోయింది అనుకున్నప్పుడు ఇక మామూలుగా ఇంకా ఏదో హీరోకి సపోర్ట్గా ఇంకొక గెస్ట్ రోల్ మనకు ఇంకొక హీరోది పెట్టుకున్నారు. అతను కూడా ఓల్డ్ హీరోనే, మరాఠీ అండ్ హిందీలో యాక్ట్ చేస్తుంటాడు. అదే సర్ప్రైజ్ బాగుంది అది. ప్లస్ హీరోయిన్కి, అంటే హీరోకి చిన్న ఫ్లాష్ బ్యాక్ లాగా ఒక హీరోయిన్ది పెట్టుకున్నారు. ఆ అమ్మాయి హీరోయిన్ కూడా పాత హీరోయినే, మనకు తెలుగులో వాళ్ళకు కూడా బాగా తెలుసు. సో ఈ 2 సర్ప్రైజులు వాళ్ళు ట్రైలర్లో చూపించలేదు కాబట్టి నేను కూడా చెప్పట్లేదు. నాకు హీరో క్లైమాక్స్ సర్ప్రైజ్ నచ్చింది, హీరోయిన్ సర్ప్రైజ్ ఓకే, ఇంకా ఓవర్ యాక్షన్ మామూలే. బట్ ఓవరాల్గా అయితే సినిమా అయితే ఓకే అనిపించింది, నచ్చింది నాకైతే సినిమా. నేను ట్రైలర్ చూశాను కాబట్టి ఎలా ఉంటుంది అనుకున్నా అలాగే ఉంది. ఏమంటే కొన్ని ఎలివేషన్ సీన్స్లో కొద్దిగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా బాగుండు కదా అనిపించింది.
బట్ ఒకటి టీవీలోనే కాబట్టి ఇక అమెజాన్ ఓటీటీనే కాబట్టి చూసేయచ్చు. అనిల్ కపూర్ కోసం ఖచ్చితంగా చూడండి ఈ సినిమా. నా రేటింగ్ వచ్చి 2/5. ఓకే అంటారు, నైదర్ గుడ్ నార్ బ్యాడ్, డీసెంట్ టైం పాస్ వాచబుల్ మూవీ. ఫ్యామిలీ ఫ్రెండ్లీనా అంటే ఎస్ ఫ్యామిలీ ఫ్రెండ్లీనే. వాయిలెన్స్ ఓకే అనుకుంటే మరి గోర్ అయితే లేదు, వాయిలెన్స్ అంటే మరి టూ మచ్ ఏం లేదు, కానీ అంతే ఫ్యామిలీతో కూడా చూడవచ్చు, చిన్నపిల్లలు ధైర్యంగా చూసేయచ్చు, నో ప్రాబ్లం. ఏమంటే కొద్దిగా హిందీలో చూశాను నేను, హిందీలో కొద్దిగా ఈ బూతులు ఎక్కువ ఉన్నాయి, హిందీ బూతులు. తెలుగులో మరి బూతులు మరి తెలుగు సేమ్ పెట్టారా లేకపోతే మార్చారా తెలియదు, కానీ కొన్ని సీన్లు చూశాను తెలుగులో కూడా ఎలా ఉంది డబ్బింగ్ అని. వాయిస్ బాగుంది అనిల్ కపూర్ తెలుగులో. మరి బూతులు వచ్చినప్పుడు 1-2 బూతులు వినపడ్డాయి, తెలుగు బూతులు కూడా. మరి అది ఒక్కటి దృష్టిలో పెట్టుకోండి, లేదంటే హ్యాపీగా చూసేయచ్చు. అనిల్ కపూర్ కోసం ఖచ్చితంగా చూడమని చెప్తాను. అది సుబేదార్ అంటే ఏం లేదు, మనకు ఆర్మీలో మేజర్ రోల్కి ఈక్వల్ అనమాట. హిందీలో సుబేదార్ అంటారు. నాకు ఈ సినిమా చూస్తుంటే చాలా సినిమాలు గుర్తొచ్చాయి, ఎందుకంటే కథ చాలాసార్లు చూసాం కాబట్టి ఇలాంటి కథలు. ఎస్పెషల్లీ నాకు సీనియర్ ఎన్టీఆర్ది బొబ్బిలిపులి సినిమా గుర్తొచ్చింది. దాంట్లో కూడా హీరో ఆర్మీలో ఉంటాడు, ఊర్లోకి వస్తాడు, ఊర్లో విలన్ ధాటికి అతను బొబ్బిలిపులిగా మారి వాళ్ళు పగ తీర్చుకుంటాడు. అలాంటిదే అనిపించింది. డైలాగ్స్ కూడా ఉన్నాయి దీంట్లో, కొద్దిగా సరలేరు నీకెవరిలో మహేష్ బాబు చెప్పినట్టు శత్రువుల కోసం మీకోసం మేము బార్డర్లో యుద్ధం చేస్తామన్నట్టు దీంట్లో కూడా హీరో అలా మిక్స్ చేసి చెప్పాడు. అలా శత్రువులు బయట దేశాల్లో ఉన్నారు అనుకున్నాం, కానీ ఇంటి లోపలనే ఉన్నారు అన్నట్టు. అలా ఒక రెఫరెన్స్లు గుర్తొచ్చాయి. పాత కథ, బట్ ప్రజెంటేషన్ బాగుంది. డైరెక్టర్ కొత్త అతను, ఇంతకుముందు ఓటీటీలో నుంచి కొన్ని సినిమాలు తీశాడు, అమెజాన్ ప్రైమ్లోనే అతను. సో మన అనిల్ కపూర్ కూడా ఈ కథ నచ్చి, అంటే ప్రజెంటేషన్ అంటే కథ బాగా నచ్చి అతను కూడా ప్రొడ్యూస్ చేశాడు. బాగుంది. ఓటీటీ థియేటర్కి వచ్చినా కూడా చూసేవాళ్ళు జనాలు, ఎందుకంటే అనిల్ కపూర్కు ఉన్న ఆరా, అది ఏమంటారు, ఆ హీరో, సీనియర్ హీరో, అతన్ని ఇలాంటి రోల్స్ చూడడం నాకు నచ్చింది. అది ఈ సుబేదార్. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఉంది, హిందీ ఒరిజినల్, తెలుగు డబ్బింగ్ కూడా ఉంది, బాగుంది, చూడొచ్చు. నా రేటింగ్ వచ్చి 2/5. ఓకే, బాయ్.